వరలక్ష్మి వాళ్ళ అమ్మ అయితే ఇంటి దగ్గరే ఉన్నారనమాట. వాళ్ళైతే వైష్ణవి పోలీస్ అవ్వడం మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట. ఇంటి నుంచి అయితే వాళ్ళు బయలుదేరారు. బయలుదేరుతూ ఉండగా నందిని కారులో వస్తుందనమాట ఎదురుగా. వస్తున్న కారులో తను ఏదో ఆలోచిస్తూ ఉంది. అంతలోగా రాంగ్ రూట్లో వచ్చిన కారుని అయితే వైష్ణవి వాళ్ళ బైక్ అయితే గుద్దిందనమాట. గుద్దితేమో వైష్ణవి తొందరగా లేచి కింద పడిన వైష్ణవి లేచి లాఠీతో పట్టుకొని వచ్చి కారు నుంచి దిగరా, రాంగ్ రూట్లో నడపడం నీకు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అయితే దిగరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. లోపల ఉన్న నందిని అయితే ఎవరా అని చెప్పేసి అయితే సడన్గా చూస్తుందన్నమాట. తనైతే వైష్ణవి అయితే నాన్న మాటలు తిడుతుంది. రాంగ్ రోడ్లోకి వచ్చి ఇలా కారు నడుపుతావా, అసలు నీకు ఎంత ధైర్యం అది ఇది అని చెప్పేసి అయితే తిడుతూ కాలర్ పట్టుకొని కొట్టబోతూ నాలా మాట్లాడుతూ ఉందన్నమాట. వైష్ణవి అయితే బెదిరిస్తుంది అనమాట. అంతలోగా అక్కడ ఉన్న కారులో నుంచి నందిని అయితే ఎవరా అని చెప్పేసి అయితే వెనక నుంచి కొంచెం ఎవరో తెలిసిన మనిషిలాగా అనిపిస్తున్నారని లేచి వస్తుందన్నమాట. దగ్గరకు వచ్చి చూస్తుందన్నమాట. చూస్తుండగా ఇది తిన్ని ఎక్కడో చూసినట్టుందని చెప్పేసి అయితే మనసులో అనుకుంటుంది. తిని వైష్ణవి అని చెప్పేసి అయితే తనైతే కన్ఫర్మ్ చేసుకుంటుంది నందిని. తన కళ్ళతో గట్టిగా కొంచెం కోపంగా చూస్తుంది. ఏంటి తిని బతికే ఉందా, అప్పుడే చనిపోయింది అనుకున్నాం కదా అని చెప్పేసి అయితే నందిని అనుకుంటూ ఉంటుందన్నమాట. భయపడుతుంది, రీకాల్ చేసుకుంటుంది. అప్పుడు తన వైష్ణవిని చూసినట్టుగా తనని ఇచ్చేసినట్టుగా గుర్తు చేసుకుంటూ తనలో తను అనుకుంటూ ఉందని. అప్పుడు తను చనిపోయింది కదా అని చెప్పేసి అయితే నందినికి అయితే కొంచెం షాకింగ్లో ఉందన్నమాట. అక్కడ ఉన్న వైష్ణవి అయితే తన వైపు అయితే చూడకుండా అక్కడే అతనితో బెదిరిస్తూ మాట్లాడుతూ ఉందన్నమాట. ఇంకోసారి కానీ ఇలాంటి రాంగ్ రూట్లో వస్తే మాత్రం నేను ఇంకా జైలుకి పంపిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.